హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ డెస్క్టాప్ కంప్యూటర్లో ఎటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా థంబ్నెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్కి అయితే కనుక వచ్చేసాం. సాఫ్ట్వేర్స్ ఉపయోగించకుండా మనం థంబ్నెయిల్ అనేది ఒక బ్రౌజర్ ద్వారా ఎలా చేయొచ్చు ఏంటి అనేది తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఫేస్బుక్ కవర్ పేజెస్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇవి క్రియేట్ చేయడం ఎలాగ ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఉపయోగించుకుంటే సింపుల్గా మనం ఒక వెబ్సైట్ ద్వారా ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ని. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కనుక ఈ వెబ్సైట్ని బాగా ఎక్కువ యూజ్ చేశాను. చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా థంబ్నెయిల్స్ నేను దీని నుంచే డిజైన్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఇందులో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట అకౌంట్. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది, చూసారు కదా టాప్ సైడ్, అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్ కొన్ని వస్తాయన్నమాట. మీకు పాపులర్గా ఏమేమి ఉన్నాయి థంబ్నెయిల్స్ అనేవి కావచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్ కావచ్చు, ఫేస్బుక్ కవర్ పేజెస్, పోస్ట్, ఇంకా చాలా కేటగిరీస్ అనేవి ఉన్నాయి. మీరు చూసుకునే కొద్దీ ఇలాగ స్క్రోల్ చేసుకుంటూ చూసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అలాగే దీంతోపాటు మీరు వీడియోని కూడా లైట్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది ఎక్కువసేపు మీరు యూజ్ చేయడానికి అయితే కనుక ఉండదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సైట్ కాబట్టి, వెబ్సైట్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంతే. మనం ఇప్పుడు ఒకసారి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ థంబ్నెయిల్ కనపడుతుంది కదా, యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది, దీని మీద క్లిక్ చేద్దాం. ఇది లోడ్ అవుతుంది. ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. సింపుల్గా డిలీట్ అనేది ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. చూసారు కదా, డిలీట్ అయిపోయింది. ఒక ఫోటోకి వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్లో ఈ యాడ్ కూడా రిమూవ్ చేసేద్దాం. మనకి అక్కర్లేదు అనుకుంటే కనుక ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు మనకు నచ్చిన ఫొటోస్ని వాటిని యాడ్ చేసుకోవాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఏమైనా డిజిటల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ కలర్స్ అనేవి కూడా మార్చుకోవచ్చు అనమాట. చూడండి, కలర్స్ అనేవి మారుతున్నాయి, చూసారు కదా, ఇలా మార్చుకోవచ్చు అనమాట. ఈ కార్నర్లో పదం ఉంది, ఇది కూడా తీసేద్దాం. తీసేసాం. ఓకే, ఈ కలర్ పెట్టుకుందాం మనం. ఇక్కడ యాడ్ సింబల్ మీద ఫొటోస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఆఫ్ వైజ్ చాలా ఉన్నాయి. మీకు మీ ఫొటోస్ అనేది ఆల్రెడీ మనం ఇప్పుడు వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేసుకుంటే కనుక దాంట్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే హార్డ్ డ్రైవ్లు ఏమున్నాయో అవి తీసుకుందాం. ఇది వెబ్సైట్ కాబట్టి కొంచెం స్లోగా లోడ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. దానికోసం మాత్రం వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఫోటో అయితే కనుక ఇప్పుడు యాడ్ అయిపోయింది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఎఫెక్ట్స్ అనేది ఫొటోస్కి ఇవ్వచ్చు అనమాట. కలర్ చూడండి చేంజ్ అవుతుంది, ఇలాగ ఇవ్వచ్చు. ఇచ్చినది కావాలంటే కనుక సైజ్ పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఫోటో పెట్టుకున్నాం. నెక్స్ట్ యాడ్ అనే దాంట్లోకి వెళ్ళి టెక్స్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేయండి. మనం ఏం రాయాలనుకుంటున్నాం అది సింపుల్గా తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. డన్. చూసారు కదా, వచ్చింది. నెక్స్ట్ అలాగే మనం ఇంకేమైనా మార్చుకోవాలనుకుంటే కనుక మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్స్లోకి వెళ్దాం. టెక్స్ట్ దాంట్లో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే షేప్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా మార్చుకోవచ్చు అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఏమైనా అలాగే స్టైల్స్ ఏమైనా మార్చాలనుకుంటే కనుక మార్చచ్చు. మీరు ఇలా రొటేట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్దాం. సార్ కలర్ దాంట్లోకి వెళ్ళి వైట్ అనేది ఇద్దాం. చూసారు కదా, రెడ్లోకి మారింది, బ్లాక్. మనకి ఏ కలర్ కావాలంటే కనుక ఆ కలర్ ఇవ్వచ్చు మనం ఇక్కడ. దీన్ని కూడా సైజ్ పెంచుదాం. నెక్స్ట్ మనకి ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఇంకేమన్నా చూద్దాం. ఐకాన్స్ అనేది ఉంది. ఐకాన్స్ అనేది మనకి ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం. ఒకటి క్లిక్ చేశాను, చూసారు కదా, వచ్చింది. ఇది ఫోటో ముందే పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే కనుక వెనక్కి వెళ్తుంది, లేదంటే కనుక ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. మీరు కావాలంటే కనుక ఐకాన్ రీప్లేస్ చేయొచ్చు దాంతో, వేరే దాంతోనే. చూసారు కదా, రీప్లేస్ అయింది. ఇలా ఎన్ని కావాలంటే అది మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా లోగోస్ అనేది ఉంది.
లోగో కావాలంటే కనుక వెబ్సైట్కి సంబంధించింది అది యాడ్ చేయొచ్చు, లేదంటే కనుక తీసేయచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం డౌన్లోడ్ అనేది ప్రెస్ చేద్దాం. మనకి ఏ ఫార్మాట్లో కావాలి అనేది ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జేపీజీలో కావాలా లేదంటే పిఎన్జీలో కావాలా అనేది సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. జేపీజీలో సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఎలా వచ్చింది ఏంటనేది థంబ్నెయిల్ అనేది చూసారు కదా. థంబ్నెయిల్ అయితే కనుక మనకి ఇలాగ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.